ఇదొక ఎంపీ జైలు పాలైన విషయం కాదు, ఒక నాయకత్వం కథ. ఇది నాయకత్వం ఎలా అవినీతికి లోనవుతుందో చూపించిన కథ. నిన్న టీవీ5 మూర్తి తన డిబేట్లో చెప్పిన అంశం. మనకు తెలుసు, ప్రజలు ఒక నాయకుడిని నమ్మి తమ భవిష్యత్తును అతని చేతుల్లో పెట్టి ఓటు వేస్తారు. కానీ ఆ నాయకుడు అదే నమ్మకాన్ని వాడుకొని మద్యం మాఫియా నాయకుడిగా మారితే? అదే జరిగిందని ఇప్పుడు ప్రజలు చెబుతున్నారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మీద 1000 కోట్ల లిక్కర్ స్కామ్ కేసు ముదురుతుంది. ఒకవైపు రాష్ట్రానికి లాక్డౌన్ సమయంలో కూడా మద్యం అర్ధరాత్రి దాకా అమ్ముతూ లక్షల మంది కుటుంబాలను దోచుకున్న లిక్కర్ బిజినెస్, మరోవైపు ఆ డబ్బు బినామీ అకౌంట్లలోకి మారిందని అధికారులు చెబుతున్నారు. ఈ కేసులో సుప్రీంకోర్టు కూడా బెయిల్ ఇవ్వలేదు. ప్రాథమిక ఆధారాలున్నాయి, ముందుగా అరెస్ట్ చేసి దర్యాప్తు జరపాలని స్పష్టంగా చెప్పేసింది. అంటే తెల్లవారితే ప్రజలకు మాటలు చెప్పే నాయకుడు ఈరోజు జైల్లో నిందితుడిగా ఉండిపోయాడు. అయితే జగన్ ఈ అరెస్టుపై ఏమన్నారు? ఇది ప్రజాస్వామ్యంపై దాడి, చంద్రబాబు ప్రతిపక్షాన్ని నాశనం చేయడానికి కుట్ర పన్నుతున్నారు అని. అయితే ఒక ప్రశ్న మాత్రం ఇక్కడే రేజ్ అవుతుంది. ఈ స్కామ్ చేసింది చంద్రబాబేనా అని. మీరే లిక్కర్ ఆన్లైన్ సిస్టమ్ క్యాన్సిల్ చేసి మాన్యువల్ సిస్టమ్ పెట్టారు. అందులో మేమే ఇంటర్మీడియరీ ఫీ తీసుకుంటామని జియో కూడా ఇచ్చారు. దాంతో మద్యంపై కన్స్యూమర్ల బర్డెన్ పెరిగింది. ఇప్పుడు అదే సిస్టమ్ ద్వారా దోచుకునే డబ్బు బయటపడుతుంటే అది కవర్ చేయడానికి ప్రతిపక్షం కుట్ర అనే పంచ్ డైలాగ్ వినిపిస్తుంది. ఇందులో మిథున్ రెడ్డి సగం డబ్బు బినామీ పిఎన్ఆర్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ కంపెనీ వాళ్లే బ్లాక్ మనీని సర్క్యులేట్ చేసి క్యాష్ డిస్ట్రిబ్యూషన్ కి ప్లాన్ చేశారని సెట్ రిపోర్టులో ఉంది. ఇప్పుడు కింది నుంచి సుప్రీంకోర్టు వరకు ఎక్కడా బెయిల్ రావటం లేదు. ఏసీబీ కోర్టు సైతం ఇవి సీరియస్ ఛార్జెస్, రిమాండ్ అవసరమని 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఇక లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి మాత్రమే కాదు, ప్రతాప్, నందిగం సురేష్, పిన్నెల్లి రామకృష్ణ ఇలా 100 కోట్ల కరప్షన్ అక్యుజేషన్స్ ఈ 10 ఏళ్లలో బయటకొచ్చాయి. ప్రజల కోసమని చెబుతూ ప్రజల జీవితాలే పణంగా పెట్టిన కథలివి. ఇప్పుడు మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ ప్రకారం పిఎన్ఆర్ బినామీ కంపెనీకి 25 కోట్లు ట్రాన్స్ఫర్ అయింది. బ్లాక్ మనీ కన్వర్షన్ జరిగింది. లిక్కర్ క్యాష్ డిస్ట్రిబ్యూషన్ ప్లాన్స్ కూడా. ఇవన్నీ ఆధారాలతో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ఏమన్నారంటే, ఇది చిన్న కేసు కాదు, ఒక తిమింగళాన్ని పట్టిన సందర్భమని చెప్పుకొచ్చారు. చివరిగా ప్రజలొక నాయకుడిని నమ్మి ఓటు వేస్తారు. ఆ నాయకుడు ఆ నమ్మకాన్ని దోచుకొని అవినీతి చేసి జైలుకెళ్తే ప్రజలే చివరికి తీర్పు చెప్పాలి. ఇది కేవలం ఒక పొలిటికల్ కేసు కాదు, ప్రజాస్వామ్యాన్ని కొల్లగొడుతున్న అవినీతి మాఫియాల అసలు రూపం.